ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవే స్థితిలో ఉన్నావో ఎరిగి ఉన్న దేవుడు నీ దేవుడై ఉన్నారు. దుఃఖముతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ధైర్యము లేని స్థితిని అనుభవిస్తూ ఉన్నావా? నేస్తమా, నీ దేవాది దేవుడు నీ పక్షమందున్నారు. గనుకనే ఈ దినాన నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ధైర్యముగా ఉండు. ఎట్లా వస్తోంది ధైర్యము? నేను దేన్ని చూసుకొని ధైర్యంగా ఉండాలి అని నీవు ప్రశ్నిస్తూ ఉన్నావా? నేస్తమా, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు, నీ తల్లి గర్భాన నిన్ను రూపించిన దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నమ్మగలిగినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను, అసలు నిన్ను ఎడబాయను, నీవు నిబ్బరముగా ఉండు నీకు చెప్తూ ఉన్నారు. మాటలు వినడానికి బాగున్నాయి, కానీ నేను అనుభవిస్తున్న ఈ స్థితి చాలా దుర్భరముగా ఉంది, చాలా ఘోరముగా ఉంది అని నీవు అనుకుంటూ ఉన్నావు కదా నేస్తమా. నిజమే, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు మనిషికి ప్రాణము పోతే బాగుండు అనిపిస్తోంది. నీవు కూడా అటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నావు. కానీ ప్రాణము పోతే బాగుండు అనుకున్న వెంటనే నీ ప్రాణము నీలో నుంచి పోవడానికి అది నీవు కోరుకున్నప్పుడు వచ్చేది కాదు, నీవు వద్దనుకున్నప్పుడు పోయేది కాదు. ఎందుకంటే నీవు అడగలేదు ఈ జన్మ కావాలి అని. కానీ నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిన్ను అమ్మ కడుపులో పిండముగా రూపించి తన జీవవాయువును ఊదగా నీవు జీవాత్మగా అమ్మ కడుపులో నుంచి భూమి మీదకి వచ్చావు నేస్తమా. ఆ సంగతిని అన్నడు మరచిపోకు. ఈరోజు నీవు అనుకుంటూ ఉన్నావు, నేను తీసుకుంటే పోయిద్ది ఈ ప్రాణమని. కానీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపమును ఆర్పే రైట్ నీకు లేదు, ఆ హక్కు నీకు లేదు. గనుక ఆ దీపమును వెలిగించిన వాడే ఆ దీపమును ఆర్పాలి. అప్పటి వరకు నీవు ఆ దీపము పెట్టిన వాని యందు భయముతోనూ భక్తితోనూ నమ్మకముతోనూ జీవించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్వర్గమునకు, నిత్య జీవమునకు నీవు వారసునివి కాగలుగుతావు నేస్తమా. గనుక ఈ దినాన నీవు అనుభవిస్తున్న ఈ భయాలన్నీ, బాధలన్నీ కూడా రెప్పపాటున నీ నుంచి దూరం అయిపోతాయి. ఎందుకంటే నిన్ను చూచియున్న దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నిన్ను నిర్మించిన దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు. దేవుని ప్రణాళికలలో నిలబడి బ్రతకవలనని, జీవించవలనని కోరుకో. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. దేవుడు ఈ పరిస్థితులన్నిటినీ నీకు దూరపరిచి నీకు నెమ్మదినిచ్చి హాయినిచ్చి తన కృపలో నిన్ను జీవింపచేస్తారు. మాట ఇచ్చిన దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు, నమ్మదగిన దేవుడై ఉన్నారు. దేవుని మాటలని నీవు నమ్మగలిగినట్లయితే దేవుని మహిమను నీవు చూస్తావు నేస్తమా, అనుభవిస్తావు. గనుక దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఉండు, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు. దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడి, దేవుడు నీ పక్షమున పరిస్థితులన్నిటినీ నీకు అనుకూలపరిచి నిన్ను శాంతి సమాధానముతో జీవింపచేస్తారు. జీవింపచేయనయ్యున్నారు, జీవింపచేస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేవుడు తప్పకుండా అట్టి ఉన్నతమైన ఆశీర్వాదములనిచ్చి నిన్ను జీవింపచేస్తారు. నమ్ము నేస్తమా, దేవుని మహిమను చూస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునివ్వండి తండ్రి. పరీక్షా సమయములో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. యవన కాలమందున్న బిడ్డలను
జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో బిడ్డలందరికీ చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. జీవము కలిగిన దేవుడా, ప్రయాణముల్లో ఉన్న బిడ్డలకి ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలగా ఉంచి క్షేమముగా గమ్యస్థానమునకు చేర్చమని ప్రాధేయపడుతూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టమునకు తగిన ఫలములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.